హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ రామర్ ఎడ్యుకేషన్ అకాడమీ. సో ఈ వీడియోలో 2019 ఎస్ఐ మెయిన్స్ లో వచ్చిన ప్రాబ్లం చూద్దాం ఒకసారి. ఒక సంచిలో 5 రూపాయలు గల నాణేలు M, 2 రూపాయల విలువ గల నాణాలు N, 1 రూపాయి విలువ గల నాణాలు P ఉండి వాటి మొత్తం విలువ 630 రూపాయలు అయినా M/N/P = 2:3:5 అయితే 5 రూపాయలు, 2 రూపాయలు, 1 రూపాయి నాణాల మొత్తం నిష్పత్తి ఎంత అని అడుగుతుంది ఇక్కడ. రైట్, చూడండి. సో క్వశ్చన్ లో ఏమేమి ఇన్ఫర్మేషన్ ఉందంటే, సో 5 రూపీస్ కాయిన్స్ ఉన్నాయట, అండ్ నెక్స్ట్ 2 రూపీస్ కాయిన్స్ ఉన్నాయట, అండ్ 1 రూపీ కాయిన్ ఉందట. 5 రూపీస్ కాయిన్ అనేది M అనే రేషియో, 5 రూపీస్, 2 రూపీస్, 1 రూపీ అనేది MNP అనే రేషియోలో ఉంది అని చెప్పిండు. మరి MNP రేషియోకి సంబంధించి వాల్యూ కూడా ఇక్కడ ఇచ్చిండు, 2:3:3 అని ఇచ్చిండు. ఓకేనా? రైట్, చూడండి. సో ఓవరాల్ గా అడిగింది ఏంటిదంటే నాణాల మొత్తం నిష్పత్తి ఎంత అని అడిగిండు. సో అంటే టోటల్ అడిగిండు, అవునా కదా? సో మొత్తం నిష్పత్తి టోటల్ అడిగిండు. సో టోటల్ అడిగినప్పుడు, సో ఇలాంటి కాయిన్స్ కి సంబంధించి ప్రాబ్లం అడిగినప్పుడు, సో టోటల్ అడిగినప్పుడు నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఇంటూ టోటల్ కాయిన్ వాల్యూ. ఓకేనా? సో ఇట్లా టోటల్ మొత్తం యొక్క రేషియో అడిగినప్పుడు నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఇంటూ టోటల్ కాయిన్ వాల్యూ తీసుకుంటే సరిపోతుంది. రైట్, మరి చూడండి ఒకసారి. నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఎట్లున్నాయి ఇక్కడ చూడండి. M/N/P రూపంలో ఉంది. అంటే సో 5 రూపీస్ కాయిన్ అనేది 2 టైప్ లో ఉంది, అండ్ 3 రూపీస్ కాయిన్ అనేది 3 టైప్ లో ఉంది, అండ్ 1 రూపీ కాయిన్ అనేది 5. ఓకేనా? సో అంటే నెంబర్ ఆఫ్ కాయిన్స్ అంటే ఇక్కడ ఎంత ఉంది? 2:3:5 నెక్స్ట్ ఇంటూ టోటల్ కాయిన్ వాల్యూ కదా. అంటే 5 రూపీస్ కాయిన్స్ అంటే కాయిన్ వాల్యూ చెప్తుంది ఇక్కడ. సో 5 రూపీస్ కాయిన్, 2 రూపీస్ కాయిన్, అండ్ 1 రూపీ కాయిన్. ఓకేనా? ఇంటూ 5 రూపీస్ కాయిన్, ఇంటూ 2 రూపీస్ కాయిన్, ఇంటూ 1 రూపీ కాయిన్. ఓకే, రైట్, చూడండి. 2 × 5 అంటే 10 వస్తుంది, 3 × 2 అంటే 6 వస్తుంది, 5 × 1 అంటే 5 వస్తుంది. సో ఓవరాల్ రేషియో ఏంటిదంటే 10:6:5 అనేది సో ఓవరాల్ గా రేషియో. ఓకేనా?